యెహియా సిన్వర్ ఎవరైతే హమాస్ తీవ్రవాద నాయకుడు ఉన్నాడో వాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు కొత్తగా. ఏదైతే టన్నెల్స్ అంటే భూమి అడుగున ఏర్పాటు చేసినటువంటి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలలో మ్యాక్సిమం ధ్వంసం చేసాం 80-90% అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంటే అందులో వీళ్ళు అసలు 20% మించి ధ్వంసం చేయలేదు, మొత్తం మా అదుపులోనే ఉందని చెప్పడం కోసం అని చెప్పి ప్రత్యేకించి అతను ఆయా టన్నెల్స్లో తిరుగుతుంటే అతను వేరే దేశంలో లేడు అక్కడే ఉన్నాడని చెప్పడానికి అనుగుణంగా తిరుగుతా అది వీడియో తీసి అది రిలీజ్ చేశాడు. తద్వారా ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోయింది అని చెప్తున్నాడు. దాంతోపాటుగా 30 మంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక బృందం ఎవరైతే వాళ్ళని షిన్బెట్ ఆఫీసర్స్ అంటారు అట్లాంటి వాళ్ళని క్యాప్చర్ అంటే కిడ్నాప్ చేశాం అని చెప్తున్నారు. తద్వారా ఇప్పటికే బందీలుగా ఉన్నటువంటి వాళ్ళకి అదనంగా మరొక 30 మందిని బందీలుగా పట్టుకున్నట్టుగా చెప్పుకొస్తున్నది హమాస్. ఇది కనుక నిజమైతే ఇజ్రాయెల్కి మరొక పెద్ద ఎదురుదెబ్బ. వాస్తవంగా హమాస్ వాళ్ళని కొన్ని వేల మందిని తీసుకొచ్చి అట్లా కిడ్నాప్ చేయగలదు, కానీ ఏం చేసుకోవాలి? హమాస్ అనేటువంటిది వాడు పోతే పోయాడు అనుకునే రకం. ఇజ్రాయెల్కి వచ్చేటప్పటికి ఉద్యమాలు చేసి నెతన్యాహుని కూడా బెదిరిస్తున్నటువంటి రోజులు వాళ్ళ బంధువులు. కాబట్టి ఆ బంధువులని రెచ్చగొట్టేటందుకోసం హమాస్ చేస్తున్నటువంటి టాక్టిక్స్లో ఇదొక పార్ట్.